లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించి తన పవిత్రమైన రక్తంతో కడిగి, రక్తం అనే క్రయదానాన్ని చెల్లించి దేవుడు మనల్ని పిలిచింది, ప్రత్యేకించింది, కడిగింది, శుద్ధి చేసింది, నీతిమంతులుగా మార్చింది. ప్రజల పక్షాన దేవుని స్థలంలో నిలబడి వ్యాజ్యమాడుతున్నామా, పోరాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ప్రజలకు వెలుగును గురించి బోధిస్తున్నామా? నశించిపోతున్న ఆత్మలకు ప్రకటించే వాళ్ళు ఎవరు? క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్, అక్కడ క్రైస్తవ యొక్క పరిస్థితి ఏమైపోతుంది గమనిస్తున్నారా? బోధించే వాళ్ళు లేక, హెచ్చరించే వాళ్ళు లేక, వెలుగును గురించి ప్రకటించే వాళ్ళు లేక, నడుము కట్టుకుని ప్రభు కోసం సువార్త ప్రకటించే వాళ్ళు లేక, ప్రార్థించే వాళ్ళు లేక, దేశం చీకటితో నిండిపోతుంది, సమాజం అంధకారముగా మారిపోతున్నాయి. మనుషులు లౌకికమైన కార్యక్రమాలు, లౌకికమైన ప్రేమలు పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు. అది నువ్వు కళ్ళారా చూసి కూడా స్పందించకుండా దాటి వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఈ ప్రజల కోసం నన్ను ఒక నిబంధనగా మార్చండి, ఈ అన్నజనులకు నాకు వెలుగుగా మార్చండి. ప్రార్థించ